హాయ్ హాయ్ హలో నమస్తే అందరికీ. త్వరలో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వెలువడనున్నటువంటి నేపథ్యంలో మోడల్ స్కూల్ ఖాళీల గురించి, మోడల్ స్కూల్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఆల్రెడీ టిఎల్జీ స్టడీస్ వీడియోలు చేయడము జరిగింది. మరి చాలామంది అసలు సబ్జెక్టు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మోడల్ పేపర్ ఉంటుంది, అసలు సిలబస్ ఏంటిది అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఆల్రెడీ తెలుగుకు సబ్జెక్ట్ సంబంధించినటువంటి సిలబస్ విధానం ఏ విధంగా ఉంటుంది, పీజీటీ సిలబస్ ఏంది, టీజీటీ సిలబస్ ఏంది, పీజీటీ సిలబస్ అదేవిధంగా టీజీటీ సిలబస్ లో ఉన్నటువంటి తేడాలు ఏంటి వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. ఆ తెలుగు చూసిన తర్వాత మిగతా సబ్జెక్టులు వాళ్ళు మ్యాథ్స్ సిలబస్ చెప్పండి, సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ సిలబస్ చెప్పండి, ఫిజిక్స్ సిలబస్ చెప్పండి, ఇంగ్లీష్ సిలబస్ చెప్పండి, హిందీ సబ్జెక్టు సిలబస్ చెప్పండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి అన్నీ నేను ఒక్కరిని చెప్పలేను. కాబట్టి మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కల్లెట్ల సురేష్ గారు, పీజీటీ మ్యాథ్స్, ఈరోజు మనకు మన స్టూడియోకి రావడము జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మనము పీజీటీ మ్యాథ్స్కు సంబంధించినటువంటి సిలబస్ని అయితే డిస్కషన్ చేసుకుంటాం. ఓకే సురేష్ గారు, నమస్కారము. నమస్కారం అండి. ఇప్పుడు పీజీటీ మ్యాథ్స్కు సంబంధించి అసలు సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ మీరు మోడల్ స్కూల్లో పీజీటీ మ్యాథ్స్గా పనిచేస్తా ఉన్నారు. అసలు సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది? నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది? అంటే మరి పీజీ సిలబస్ చదవాలన్నా, డిగ్రీ సిలబస్ చదవాలన్నా, ఇంటర్ సిలబస్ చదవాలన్నా, 10th క్లాస్ సిలబస్ చదవాలన్నా, 8th 9th సిలబస్ చదవాలన్నా, టీజీటీ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా పీజీటీ సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాల మీద మన టిఎల్జీ స్టడీస్ చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే కొంచెము తెలియజేయండి. ఓకే, ఇప్పుడు మనకు సురేష్ గారు వాటి గురించి వివరిస్తారు. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. సో ఈ టిఎల్జీ స్టడీస్ అనేది చాలా మహోన్నతంగా సార్ క్లాసెస్ ద్వారా చాలా బాగా అభివృద్ధి చెందింది. సంతోషం. సో అసలు మోడల్ స్కూల్లో పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ అనే 3 కేడర్గా రెగ్యులర్ పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ మ్యాథ్స్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. అయితే మొత్తం మన దగ్గర తెలంగాణలో ఉన్న మోడల్ స్కూళ్ళు 194. దీంట్లో ఆల్రెడీ కొన్ని ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడున్న నోటిఫికేషన్లో రాబోయే వేకెన్సీస్ ఆల్రెడీ శ్రీనివాచార్య సారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ అసలు సిలబస్ ఏంది, అసలు ఎట్లా చదవాలి, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ ఒకసారి ఓకే. స్క్రీన్ షేర్ చేయండి సార్ సిలబస్. ఓకే సురేష్ గారు, రైట్. ఇది సో గతం. సిలబస్. ఒక్క నిమిషము. అసలు ఓకే. మొత్తం మీద చూసినట్లయితే పార్ట్ 1 అనేటువంటిది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉంటుంది. పార్ట్ 2 అనేటువంటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ఉంటుంది. పార్ట్ 1లో 10 మార్కులు, పార్ట్ 2 10 మార్కులు. అంటే సిడిపి ఏదైతే మనం టెట్లో చదువుతామో అదే ఉంటుంది ఇక్కడ. మరి పీజీటీ మ్యాథ్స్ కు సంబంధించి పూర్తిగా పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలియజేయడము జరిగింది. పార్ట్ 3కి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈకి సంబంధించి 10 మార్కులు ఉంటుంది. తర్వాత పార్ట్ 4కు సంబంధించి లాంగ్వేజ్ ఇంగ్లీష్కు సంబంధించి 10 మార్కులు ఉంటుంది. ఎందుకంటే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత బోధించేది ఇంగ్లీష్ మీడియము పాఠశాల మరియు కళాశాలలో కాబట్టి తప్పనిసరిగా ఆంగ్ల భాష పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలనేటువంటి ఉద్దేశంతోటి ఇక్కడ ఇంగ్లీషుకు సంబంధించి 10 మార్కులు అయితే టెస్ట్ చేయడము జరుగుతుంది. ఓకే, ఇవి 4 విభాగాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్కు సంబంధించి 48 మార్కుల సిలబస్ ని ఇప్పుడు మనకు సురేష్ గారు వివరిస్తారు. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఈ కంటెంట్ 48 మార్కులకు సంబంధించి వివరించండి. థ్యాంక్ యూ. ఓకే, ఈ మ్యాథ్స్ కంటెంట్లో వచ్చే మార్కులు 48, కానీ వచ్చే క్వశ్చన్స్ మాత్రం 96 క్వశ్చన్స్ వస్తాయి. 96 క్వశ్చన్లకు మనకు వచ్చే మార్కులు 48 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ అన్నట్టు. సో
ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, ఈసారి మాత్రం అది కోర్టులో క్లియర్ అయింది కాబట్టి అందరికి ఇస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ కంటెంట్ లో వచ్చేసి ఫస్ట్ చాప్టర్ సెట్స్. మనకు సెట్స్ అనేది 10th క్లాస్ సంబంధించిన సెట్స్ ఈ పరీక్షలో అడిగే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. రిలేషన్స్ ఫంక్షన్స్ అనేది పాత సిలబస్ లో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తారా, లేకపోతే మాడిఫికేషన్ ఏమైనా చేంజ్ ఉంటుందా అనేది ఈ విషయంలో కొంచెం ఎస్పెషల్లీ రిలేషన్స్ లో మనం కొంచెం చెప్పుకోవచ్చు. ఫంక్షన్స్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్మీడియట్ ఫంక్షన్స్ ఇది మిగతా చాప్టర్ లో చాలా హెవీ సిలబస్ ఇది. ఈ ఫంక్షన్స్ కొంచెం ఇంటర్మీడియట్ తగ్గట్టుగా మనం చదివితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్ చెప్పొచ్చు. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ దాంట్లో సార్ ఫంక్షన్స్ లో భాగంగా డెఫినేషన్స్ ఆఫ్ రిలేషన్, డొమైన్, కోడొమైన్, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఆఫ్ ద రియల్ నెంబర్. ఒక్కసారి ఓకే, మళ్ళీ ఒకసారి. రిలేషన్స్ లో భాగంగా వచ్చే టాపిక్స్ డెఫినేషన్ ఆఫ్ రిలేషన్, డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ of a relation, functions of special kind of relation from one set to another, domain, codomain, range of a function, real valued functions of the real variable, domain and range of those functions, constant, identity functions, polynomial, rational, modulus, signum, and greatest integer function, sum, difference, product of, quotient of functions, union, intersection, and complements of sets and their algebraic properties, relations, equivalence relations, mappings, one to one, into and onto mappings, composition of mappings. ఈ విధంగా మనకు రిలేషన్స్ ఫంక్షన్స్ నుంచి టాపిక్స్ అడగడం జరుగుతుంది. ఫంక్షన్స్ బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా దీంట్లో మనం సక్సెస్ అవుతామని ఖచ్చితంగా చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ చిన్న టాపిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. దీంట్లో ఓన్లీ స్టేట్మెంట్సే ఉంటాయి. మనకు యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లో 7 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మనకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ కాబట్టి ఖచ్చితంగా స్టేట్మెంట్స్ అడుగుతాడు. త్రూ ఆప్షన్ వెళ్ళి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీనికి. నెక్స్ట్ పర్ముటేషన్ కాంబినేషన్. ఈ చాప్టర్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లో ఉంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 2A లో ఉంది. పర్ముటేషన్ కాంబినేషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ఫ్యాక్టోరియల్, permutation and combinations, derivation of formula and their connections, simple applications. ఇవన్నీ మనకు పర్ముటేషన్ కాంబినేషన్ వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 2A లోనే ఉంది కాంప్లెక్స్ నెంబర్స్, సంకీర్ణ సంఖ్యలు అంటాం వీటిని. algebraic properties of complex numbers, argand plane and polar representation of complex numbers, statements of fundamental theorem of algebra, solution of quadratic equations in the complex number system, modulus and argument of a complex number, square root of a complex number, cube root of unity, triangle inequality. సో ఇవన్నీ సబ్ టాపిక్స్ ఇందులో కాంప్లెక్స్ నెంబర్స్. ఇది కూడా కొంచెం చిన్న టాపికే. సో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి అందులో, అవి కనుక మనం సెలెక్ట్ చేసుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ ని కవర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఇది కూడా మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో వస్తుంది. సో ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉంది. సో దీంట్లో ఓన్లీ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ కాబట్టి ఆల్జీబ్రాయిక్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ వన్ వేరియబుల్ and the representation on the number line, graphical solution of linear inequalities in two variables, solution of system of linear inequalities in two variables, graphically absolute value, inequality of means, Cauchy-Squarge inequality, by Cheff's inequality. ఇవన్నీ మన డిగ్రీ సిలబస్ లో ఉన్నవి. ఖచ్చితంగా వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బైనామియల్ థీరం. ఇది మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ లో ఉన్నది. ఈ బైనామియల్ థీరం, బైనామియల్ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లో ఉంది. దాంట్లో భాగంగా వచ్చేది స్టేట్మెంట్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ బైనామియల్ థీరం ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండిసెస్,
Pascal's triangle, general and middle term of binomial expansion, simple applications, binomial theorem for any index, properties of binomial coefficients, simple applications for approximations. ఇవన్నీ ద్విపద సిద్ధాంతం అని తెలుగులో టాపిక్ ఇది. బైనామియల్ థియరం 2A ఇది మనకు సెకండ్ ఇయర్లో అందుబాటులో ఉంది. దీని మీద కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ సీక్వెన్స్ అండ్ సిరీస్. మనకి ఇది డిగ్రీలో స్టార్ట్ అవుతుంది. డిగ్రీ నుంచి పీజీ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ఇది సిలబస్. కొంచెం డిగ్రీ సిలబస్ కవర్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. దాంట్లో భాగంగా ఆర్థమెటిక్, జామెట్రిక్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్. ఇది ఈ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మన 10th క్లాస్ సిలబస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో హార్మోనిక్ ప్రోగ్రెషన్ లేదు, ఇది ఇక్కడ డిగ్రీలో స్టార్ట్ అవుతుంది. జనరల్ టర్మ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏపీ, జీపీ అండ్ హెచ్పి, ఆర్థమెటిక్ మీన్, AM, geometric mean and harmonic mean, relation between AM, GM and HM, insertion of arithmetic, geometric and harmonic means between two given numbers, special series. ఇక్కడ నుంచి మన డిగ్రీ సిలబస్ స్పెషల్ సిరీస్ కానించి స్పెషల్ సిరీస్, సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ద స్పెషల్ సిరీస్, ఆర్థమెటికో జామెట్రికో సిరీస్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగారిథమిక్ సిరీస్. ఇవన్నీ మనకు డిగ్రీ సిలబస్ లో ఉంటవి. సో ఫస్ట్ లో కొన్ని టాపిక్స్ 10th లో ఉన్నాయి, కొన్ని టాపిక్స్ డిగ్రీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ నెంబర్ థియరీ. ఇది మనకు డిగ్రీలో స్టార్ట్ అవుతుంది, ప్లస్ పీజీలో ఒక సెమిస్టర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఉన్న సిలబస్ ఇది. పియానోస్, యాక్సియమ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండక్షన్, ఫస్ట్ ప్రిన్సిపల్, సెకండ్ ప్రిన్సిపల్, థర్డ్ ప్రిన్సిపల్, బేసిక్ రిప్రజెంటేషన్ థియరం, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, యూక్లిడ్స్ అల్గారిథం, ద యూనిక్ ఫ్యాక్టరైజేషన్ థియరం, కాంగ్రుయెన్స్, సమ్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ ఎ నెంబర్, యూలర్స్ టోషెంట్ ఫంక్షన్, థియరమ్స్ ఆఫ్ ఫర్మాట్ అండ్ విల్సన్. ఇవన్నీ మనకు ఎలిమెంటరీ నెంబర్ థియరీ యాక్చువల్గా డిగ్రీలో ఉంది అండ్ పీజీ సెమ్లలో ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మనం కవర్ చేయాల్సిన సిలబస్ ఇది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది మనకు 10th లో ఉంది. ఇంటర్మీడియట్తో పాటు మిగతా డిగ్రీ పీజీలో కూడా కొంచెం కొంచెం టచ్ అవుతుంది. దాంట్లో భాగంగా ఉన్న టాపిక్స్ quadratic equations in real and complex number system and their solutions, relation between roots and coefficients, nature of roots, formation of quadratic equations with given roots. ఇంతవరకు మనకు 10th సిలబస్ ఇది. తర్వాత సిమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్, ఈక్వేషన్ ఆఫ్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అప్లికేషన్ టు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, పాలినామియల్ ఫంక్షన్స్, రిమైండర్ ఫ్యాక్టర్ థియరమ్స్ అండ్ దేర్ సార్ కొంచెం కిందకి వెళ్ళండి. The converse relation between roots and coefficients, symmetric functions at the of the most roots of an equation, common roots. ఇవన్నీ మనకి ఇంటర్లో కవర్ చేసే టాపిక్స్ అండి ఇవి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఇదివరకు 10th లో ఉన్నది, దీన్ని తీసుకుపోయి మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1A ఇచ్చారు. దీన్ని మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఇది కూడా మనకు ఈజీ టాపిక్, చాలా అందరికి ఈజీ అయిన టాపిక్ ఇది. మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ దీన్ని కొంచెం కవర్ చేస్తే ఫుల్ రావడానికి ఛాన్స్ ఉంది మనకు. సో దాంట్లో భాగంగా డిటర్మినెంట్స్ అండ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 and 3, ఆర్డర్ 2, ఆర్డర్ 3 మ్యాట్రిసెస్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, ఎవాల్యుయేషన్ డిటర్మినెంట్స్ ఆఫ్ కొంచెం కింద ఎవాల్యుయేషన్ డిటర్మినెంట్స్, area of triangles using determinants, addition and multiplication of matrices, adjoint and inverse matrices, test of consistency and solution of simultaneous linear equations using determinants and matrices. మనము దీన్ని లెంతీ కాకుండా కాంపిటేటివ్ ఓరియంటెడ్ లో చదివితే మనం ఖచ్చితంగా దీన్ని సక్సెస్ కావచ్చు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఈజీ టాపిక్. నెక్స్ట్ 2D జామెట్రీ, 2 డైమెన్షనల్ జామెట్రీ. ఇది కూడా మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1B లో స్టార్ట్ అవుతుంది. 10th లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 1B టాపిక్ లో వస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, కండిషన్ ఫర్ ద కొలీనియారిటీ ఆఫ్ 3 points, సెంట్రాయిడ్ అండ్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, లోకస్ అండ్ ఇట్స్ ఈక్వేషన్. లోకస్ కానించి మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 1B లో ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, స్లోప్ ఆఫ్ ఏ లైన్, ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్, ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఎ లైన్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎ లైన్, intersection of lines, angle between two lines, conditions for concurrence of 3 lines, distance of a point from a line, equations of
internal and external bisectors of angle between two lines, coordinates of centroid, orthocenter and circumcenter of a triangle, equation of family of lines passing through the point of intersection of two lines, homogeneous equations of second degree in x and y, and angle between pair of lines through the origin, combined equation of the bisectors of the angles between a pair of lines. Condition for the general second degree equation to represent a pair of lines. Next, point of intersection and angle between pair of lines. Standard form of equation of a circle, general form of equation of a circle, and its radius, center, equation of a circle. ఇది సర్కిల్ టాపిక్ లో వచ్చేది మనకు సెకండ్ ఇయర్ లో ఉంది ఇది. సో diameter are given, points of intersection of a line and a circle, equation of a circle in the equation మొత్తం of a మీద family. సార్ ఇది మొత్తం మీద సర్కిల్ చూసుకుంటే సరిపోతుంది మొత్తం. మొత్తం అంతే కదా? సర్కిల్స్ అన్ని కవర్ అవుతాయి ఇందులో. ఇంకా అంతే సర్కిల్స్ మనకు యాక్చువల్ గా నైన్త్ క్లాస్ లో ఉంటుంది డిగ్రీ సార్, 10th లో అండ్ ఇంటర్మీడియట్ లో కవర్ అయిపోతుంది అంతా. 9th 10th 11th 12th 11th లో ఉంటుందా సర్కిల్స్ అన్ని సో ఇక్కడ కలుపుకొని వచ్చేసి ఇదంతా ఏంటంటే సార్, వాడు చిన్న చిన్న సబ్ టాపిక్ కూడా వీళ్ళు ఎంటర్ చేసేసరికి మనకు లెంతీ అనిపిస్తుంది ఇది. అవునవును. చిన్న సబ్ టాపిక్ కూడా ఎంటర్ చేసిన ఇందులో. జామెట్రీ మొత్తము దాదాపుగా సర్కిల్ చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా సర్కిలే కనపడుతుంది. హైపర్బోలా 2D జామెట్రీలో సర్కిల్. అంతే. మళ్ళీ ఇలా హైపర్బోలా లేదు సార్, మళ్ళీ వేరే ఉంటుంది అది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది పారాబోలా. ఓన్లీ సర్కిల్ వరకే ఉంది. ఓకే రైట్. ఇక్కడ ఓన్లీ సర్కిల్ వరకే ఉంది. ఓకే రైట్ సార్. 13th చాప్టర్. వాయిస్ పోయింది మీది. మీ వాయిస్ వస్తలేదు. మీ వాయిస్ వస్తలేదు సార్. మీరు వాయిస్ వస్తలేదు. మీరు మ్యూట్ లో పెట్టుకురు. అరే మీ వాయిస్ వస్తలేదు సార్. ఏమైంది? మీరు అన్మ్యూట్ చేసుకునేది. హలో, వస్తుందా? ఫస్ట్ కాని చెప్పు. మళ్ళీ ఇది ట్రిగనామీటర్ ఫంక్షన్ కాని చెప్పు. ఓకే ఓకే అదంతా రాలే. ఓకే ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు స్టార్టా. ఓకే ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. దీంట్లో మనకు స్టార్టింగ్ లో 1A లో కవర్ అవుతుంది ఈ టాపిక్స్ అన్ని. ట్రిగనోమెట్రిక్ రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్, ఓకే, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవన్నీ మనకు 1A లో కవర్ అయ్యే టాపిక్స్. వీటిని మొత్తం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఈజీగా చేయొచ్చు మనం. సో దీనిలో ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే ఈజీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్యాల్కులస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్. క్యాల్కులస్ పార్ట్ దీంట్లో పాలినామియల్స్, రేషనల్ ట్రిగనోమెట్రికల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ఫంక్షన్స్, గ్రాఫ్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్ ఫంక్షన్స్, లిమిట్స్ కంటిన్యూటీ. ఇది మనకు 1B లో వచ్చే టాపిక్. లిమిట్స్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. అసలు మనకు స్టార్ట్ అయ్యేదే క్యాల్కులస్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ 1B లో లిమిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ మనకు కవర్ అయిపోతాయి. సమ్, డిఫరెన్స్, ప్రొడక్ట్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఫంక్షన్స్, డెరివేటివ్ ఆఫ్ పాలినామియల్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, derivatives of composite functions, chain rule, derivation of inverse trigonometric functions, derivative of implicit functions, exponential and logarithmic functions and their derivatives, logarithmic differentiation, derivative of functions expressed in parametric form, second order derivatives, next Rolle's and Lagrange's mean value theorems and their geometrical interpretations. ఇవన్నీ మనకు డిఫరెన్షియల్ క్యాల్కులస్ లో 1A కింద 1B కింద వచ్చే సిలబస్. ఇది 1B లో కవర్ అవుతుంది ఈ సిలబస్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సారీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా మనకు అందులో భాగమే. ఇంటిగ్రల్ క్యాల్కులస్ కూడా మనకు డిఫరెన్షియల్ క్యాల్కులస్ లో భాగమే ఇది.
నెక్స్ట్ వచ్చే టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇది కూడా మనకు సెకండ్ ఇయర్ లో లాస్ట్ చాప్టర్ ఇది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఆర్డర్ డిగ్రీ, దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్డర్ డిగ్రీ మీద జనరల్ అండ్ పర్టికులర్ సొల్యూషన్ ఆఫ్ ఏ differential equation, formation of differential equation whose general solution is given, solution of differential equations by method of separation, variable separable form అంటారు దాన్ని. నెక్స్ట్ homogeneous differential equation, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ differential equations, సొల్యూషన్ ఆఫ్ లీనియర్ differential equations, ఇట్లాంటి టాపిక్స్ మనకు దీంట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెక్టర్ ఆల్జిబ్రా. సో వెక్టర్ ఆల్జిబ్రాలో మనకు 1A కవర్ అవుతుంది సిలబస్. ఫస్ట్ ఇయర్ ఏ బుక్లో ఇవన్నీ మనకు వస్తాయి. వెక్టర్ ఆల్జిబ్రాలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, సమ్ ఆఫ్ వెక్టర్స్, స్కేలార్ వెక్టర్, డాట్ వెక్టర్, దానికి సంబంధించి ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ జామెట్రీ. ఇది మనకు డిగ్రీలో ఉండే సిలబస్. సాలిడ్ జామెట్రీలో భాగంగా మనకి ఇందులో ఉన్న టాపిక్స్ ఇవన్నీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటవి. నెక్స్ట్ సాలిడ్ జామెట్రీలో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి అంటే ప్లేన్, ఇవన్నీ త్రీడీకి సంబంధించినవి. సార్ కొంచెం పైకి, ద ప్లేన్, లైన్ అండ్ స్పియర్, ఇవన్నీ సాలిడ్ జామెట్రీకి సంబంధించినవి. మనం ఈ డిగ్రీలో దొరికే సిలబస్లు ఇవి. ద లైన్, ఈక్వేషన్ ఆఫ్ లైన్, యాంగిల్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ప్లేన్, ద కండిషన్ దట్ గివెన్ లైన్ మే లై in a given plane, the condition that two given lines are coplanar, number of arbitrary constants in the equations of straight line, sets of conditions which determine a line, the shortest distance between two lines, the length and equations of the line, shortest distance between two straight lines, length of the perpendicular from a given point to a given line, intersection of three planes, triangular prism, skew lines. ఇవన్నీ మనకు డిగ్రీ సిలబస్ అండి. నెక్స్ట్ ద స్పియర్. సో ఇది కూడా మన డిగ్రీలో దొరికే సిలబస్. కోన్స్, సిలిండర్స్ అండ్ కోనికాయిడ్స్, ఇవన్నీ మనకు నైన్త్ లో ఉండే మెన్సురేషన్ లో పార్ట్ కాదండి. ఇదంతా డిగ్రీలో ఉన్న సిలబస్ ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి నైన్త్ క్లాస్ కున్న మెన్సురేషన్ కి సంబంధం లేదు. నెక్స్ట్ సార్ కిందికి రండి సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాట్స్. సో స్టాటిస్టిక్స్ కూడా ఇది కూడా మనకు టెట్ లో టీజీటీలో కవర్ అయ్యే సిలబస్. టీజీటీకి పీజీటీకి కంబైన్డ్ సిలబస్ స్టాటిస్టిక్స్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఫర్ అన్గ్రూప్ డేటా అండ్ గ్రూప్ డేటా, అనాలిసిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ ఈక్వల్ మీన్స్ బట్ డిఫరెంట్ వేరియన్సెస్. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఈ ప్రాబిలిటీ కూడా టీజీటీలో పీజీటీలో కంబైన్డ్ ఉన్న సిలబస్. ప్రాబిలిటీ స్టాట్స్ అయినా సరే, ప్రాబిలిటీ అండ్ ట్రిగ్నామెట్రీ. ఇప్పుడు వరకు 3 టాపిక్స్ మనకు కంబైన్డ్ గా వచ్చినాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అనే టాపిక్స్ ఇప్పటి వరకు మనకు టీజీటీలో అండ్ పీజీటీలో కవర్ అయ్యే టాపిక్స్. నెక్స్ట్ ప్రాబిలిటీ వచ్చేసి సెకండ్ ఇయర్ లో 2B ఉంటుంది, 2A ఉంటుందండి. స్టాట్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అనేది టాపిక్ కూడా 2A ఉంటుంది. దాన్ని కూడా కవర్ చేసి మనకు స్టాట్స్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లీనియర్ ఆల్జిబ్రా. ఇది డిగ్రీలో అండ్ పీజీలో కవర్ అయ్యే టాపిక్ అండి ఇది. సో లీనియర్ ఆల్జిబ్రా మనం ఖచ్చితంగా డిగ్రీలో చదువుతాం. కొంచెం ఆ డిగ్రీ సిలబస్ చూసుకొని పీజీ నోట్స్ ఏమైనా దగ్గర ఉంటే దాన్ని ప్రిపేర్ కావడం చాలా మంచిది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనాలిసిస్. ఇది కూడా మనకు డిగ్రీతో పాటు పీజీలో, డిగ్రీ ఇంట్రొడక్షన్ చేసి పీజీలో కంటిన్యూ చేసే సిలబస్ అండి ఇది. సో దీన్ని కూడా కొంచెం ఇది కూడా మనకు టీజీటీలో రాదు, కానీ పీజీటీ అండ్ సెట్, టీజీ సెట్ లో వచ్చే సిలబస్ లో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అనాలిసిస్ మనకు ఈ పీజీటీతో పాటు టీజీ సెట్ లో వచ్చే సిలబస్ అండి ఇది. నెట్ లో కూడా వచ్చే సిలబస్ ఇది. కాబట్టి దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనం 3 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. టీజీ సెట్ ఒకటి, నెట్ ఒకటి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కూడా అబ్సల్యూట్ ఆల్జిబ్రా.
అబ్స్ట్రాక్ట్ సారీ అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్. ఆల్జిబ్రా అండ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అండ్ రియల్ అనాలిసిస్. సో ఇది కూడా దీంట్లో మనకు గ్రూప్స్ డిగ్రీలో స్టార్ట్ అయితేవి గ్రూప్స్, రింగ్స్, రింగ్ థియరీ, గ్రూప్ థియరీ అని మనం చదువుకున్నాం. డిగ్రీలో అవుతుంది. చాలా చాలా ఈజీ టాపిక్. కొంచెం వీటి మీద కనుక మనం కష్టపడితే ఖచ్చితంగా దీని నుంచి వచ్చే క్వశ్చన్ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మనకు పీజీటీ సిలబస్ ఉందండి. మొత్తం 23 కాదు 22 టాపిక్స్, ఒక నెంబరు మిస్టేక్ పడ్డది అందులో. 22 టాపిక్స్కి వెళ్ళి మనకు వచ్చే క్వశ్చన్స్ 96 క్వశ్చన్స్ వస్తాయండి. 96 క్వశ్చన్స్ వస్తే మనకు 48 మార్కులకు ఇది కుదించబడింది. ఓకే. టీజీటీకి పీజీటీకి వచ్చే సిలబస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, కొన్ని ఇన్ఈక్వాలిటీస్, అంతే. ఈ 4 టాపిక్స్ మనకు టీజీటీ పీజీటీ కవర్ అయ్యేవి. మిగతా అన్ని సపరేట్ ఉన్న టీజీటీకి. సో ఈ విధంగా మనం పీజీటీ సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ చారి సార్. ఏమైంది? చారి సార్. ఒక్క నిమిషం స్ట్రక్ అయింది. వినబడుతుందా ఓకే నా ఓకే. వాయిస్? వినబడుతుంది వినబడుతుంది, వాయిస్ వినబడుతుంది. ఏందో మరి స్ట్రక్ అయింది. ఈ షేర్ ఆప్షన్ అప్పుడప్పుడు పోతుంది. మ్హూ. ఏం కాదులే. రైట్. ఓకే ఓకే. రైట్. ఇంతవరకు మనము కంటెంట్ కు సంబంధించి చూసినాము. ఇప్పుడు మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మెథడాలజీ 12 మార్కులు. మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి అయినా కానీ, మ్యాథ్స్ అయినా కానీ, ఫిజిక్స్ అయినా కానీ, కెమిస్ట్రీ అయినా కానీ, బాటనీ అయినా కానీ, జువాలజీ అయినా కానీ, ఏదైనా కానీ 12 మార్కులు. వినబడుతుందా సార్? నేను మాట్లాడేది. ఓకే. రైట్. వినబడుతుంది. 12 మార్కులు. ఇక్కడ వచ్చి, ఆ, మనకు మొత్తము 11 చాప్టర్లు అనేటువంటివి మెథడాలజీకి సంబంధించి ఉన్నాయి. అంటే ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మూల్యాంకనమైనా కానీ, లక్ష్యాలు స్పష్టీకరణలైనా కానివ్వండి, అదేవిధంగా గణిత స్వభావం మరియు గణితం యొక్క అర్థం కానివ్వండి, గణితం యొక్క చరిత్ర కానివ్వండి, గణితం యొక్క స్వభావం కానివ్వండి, అదేవిధంగా టీచింగ్ మ్యాథమెటిక్స్ మెథడ్సే కానివ్వండి, బోధనా పద్ధతులు కానివ్వండి, యూనిట్ ప్లాన్ కానివ్వండి, ఇయర్ ప్లాన్ కానివ్వండి, లెసన్ ప్లాన్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎడ్గార్డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ లైక్ ఓరల్ వర్క్, రిటర్న్ వర్క్, డ్రిల్లింగ్, అసైన్మెంట్, ప్రాజెక్ట్, స్పీడ్ అండ్ అక్యురసీ, మ్యాథమెటిక్స్ క్లబ్, మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్, మ్యాథమెటిక్స్ ఆర్డర్, అదేవిధంగా ఈక్వేషన్, ఎవల్యూషన్ టైప్స్, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవల్యూషన్, ప్రిపరేషన్ ఆఫ్ శాట్, ఎనాలిసిస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్, ఇవన్నీ మ్యాథమెటిక్స్ లో భాగం. ఒక మ్యాథమెటిక్స్ అనేటువంటిది కాదు, ఫిజిక్స్ కైనా, కెమిస్ట్రీకి అయినా, బాటనీకి అయినా, జువాలజీకి అయినా, హిస్టరీకి అయినా, సివిక్స్ కైనా, ఎకనామిక్స్ కైనా, కామర్స్ కైనా, తెలుగుకైనా, ఇంగ్లీష్ కైనా, హిందీకైనా, ఏ దానికైనా ఇవే ఉంటాయి మెథడాలజీస్. కాబట్టి అవును. పీజీటీ విషయానికి వచ్చినట్లయితే, పీజీటీ కంటెంట్కి వచ్చేసినట్లయితే 48 మార్కులు, మెథడాలజీకి సంబంధించి 12 మార్కులు. ఈ 60 మార్కులు ఇది, 40 మార్కులు జీకే అండ్ సిఏకు 10 మార్కులు, సిడిపికి 10 మార్కులు, పిఐఈకి 10 మార్కులు, ఇంగ్లీషుకు 10 మార్కులు. అవి 40 మార్కులు, ఇవి 60 మార్కులు. మొత్తం 100 మార్కులు, 200 ప్రశ్నలు. అంటే 200 ప్రశ్నలకు 100 మార్కులు. మరి అదే విధంగా సమయం 3 గంటలు. ఈ 3 గంటల సమయంలోనే పెట్టడానికి అవకాశం ఉన్నది. ఒకటే, మీరు ఈ సిలబస్ మొత్తం విన్నారు కదా. ఈ సిలబస్ లో దాదాపుగా 90% సిలబస్ అయితే ఇదే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్లలో ఈ టాపిక్లలో ఏమైనా లేనటువంటివి ఉంటే తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా మీరు ఇదే ప్రిపేర్ కావాలి. 90% వరకు ఇదే సిలబస్ ఉంటుంది. దీని గురించి ఇక మీరు ఏం బెంగపెట్టారు, ఒక కొంచెము క్లూ అసలు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఒక స్కెల్టన్ అనేటువంటిది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒక ఎట్లా క్లూ, ఏ విధంగా చదివితే బాగా ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, గురుకులాలకు సంబంధించి పీజీటీ మ్యాథ్స్ అయినా కానీ, టీజీటీ మ్యాథ్స్ అయినా కానివ్వండి, అదేవిధంగా మోడల్ స్కూల్ పీజీటీ మ్యాథ్స్ అయినా కానివ్వండి, టీజీటీ మ్యాథ్స్ అయినా కానీ, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఏది చూసుకున్నా దాదాపుగా
కొంత సిలబస్ అయితే అదే ఉంటుంది, కానీ మీడియాలు మాత్రం చేంజ్. స్కూల్ అసిస్టెంట్కి వస్తే మళ్ళీ తెలుగు మీడియం, అదే ఇంగ్లీష్లో కూడా పేపర్ ఉంటుంది. ఆ, అదే విధంగా మరి మోడల్ స్కూల్కి వస్తే మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. గురుకులాల కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సెట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అదే విధంగా నెట్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే, అంటే సిఎస్ఐఆర్ నెట్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి ఏది ప్రిపేర్ అయినా కానీ ఒక సిలబస్ను అనుసరించి సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు గెట్ ఆన్ కావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఓకే, ఈరోజు ఈ మ్యాథ్స్ గురించి, పీజీటీ మ్యాథ్స్ సిలబస్ గురించి వివరించడానికి నా మిత్రుడు సురేష్ గారు టిఎల్జీ స్టడీస్లోకి రావడం జరిగింది. అందుకు సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ చారి గారు. రైట్, రైట్. ఓకే, అయిపోయింది. రికార్డ్ ఆఫ్ చేసిన. చేసినాం, ఓకే. రైట్. ఈ టీజీటీ కూడా చెప్పేసి అయిపోతుంది, సూపర్ ఉంది అది. హలో ఇచ్చత ఉంటుంది. సార్, రెండు కవర్ చేస్తావా? 20నా 50 అంటే టీజీటీ ఇంకా టీజీటీ ఆ, 50 అన్నవా? ఎట్లా ఏమో సార్, చూడలేదు, నేను చూస్తా. ఆ, నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఏదే వేరే అదే అర్థమైంది. పైసలు పంపించిందంట. ఉహు. ఎవరు, మధుబాబా? ఆ, ఆయన పంపిస్తాడు. వేరే లక్ష్మీనారాయణ సార్. ఉహు. ఒక్క నిమిషం సురేష్, ఓకే, ఓకే. చెప్పు, మాట్లాడుతుండు. ఉహు. తినండి. నెట్ టూ కరెక్ట్ డేస్ లేదా నీ దగ్గర అక్కడ? ఎందుకు లేదు, ఉందబ్బా. ఉందా? బ్రేక్ వస్తుందా వాయిస్? స్టార్టింగ్ లో కొంచెం బ్రేక్ వచ్చింది. ఆహా. తర్వాత కంటిన్యూ అయిందా? ఆ, కరెంట్ పోయింది. ఆహా, ఇప్పుడే పోయిందిగా. ఇప్పుడే కరెంట్ పోయింది. వావ్, దయ్యాలంగా కనబడుతున్నా. వచ్చిందిగా కరెంట్. మా ద మా దయ్యం వచ్చింది చూడు. నీ ఫోటో పంపు ఒకసారి. ఆ, నీ ఫోటో ఉంటుందిగా, స్టైల్ ఫోటో దిగింది, ఆ, ఆ. నిలబడి దిగింది, రెండు చేతులు దగ్గర పెట్టుకొని చేతులు కట్టుకొని దిగిన ఫోటో ఉందా? ఏమో కష్టమే అది, దిగాలి ఏదో లేకపోతే. నిన్నమన్నా స్టైల్ అంటే కోట్ వేసుకున్నది ఉంది. ఏదో ఒకటి పంపు. సరే, ఫోటో పంపిస్తా. వేసుకొని మన దిగినావుగా మొన్న మీ స్కూల్ ఫంక్షన్. స్కూల్లో. సరే, కట్ చేయనా ఇది? కట్ లివ్గానా చేయి. చారీ? కట్ చేయి, కట్ చేయి.